హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చపాతీ పిండితో చపాతీ రోల్స్ చేసి చూపించబోతున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్: గోధుమ పిండి అండి, ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఆశీర్వాద్ గోధుమ పిండి చపాతీ, పుల్కా, రోటీ దేనికైనా సూపర్ ఉంటుందండి. ఏ రెసిపీ చేసుకున్నా నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండినే యూజ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాద్ గోధుమ పిండిని యూజ్ చేయండి. దీనికి కావాల్సినవి గోధుమ పిండి, ఆలు, బంగాళదుంపలు, క్యారెట్, ఆనియన్స్ నేను కట్ చేసి పెట్టుకున్నానండి. గరం మసాలా, పసుపు, సాల్ట్, టేస్ట్కి సరిపడగా కారం. ఇప్పుడు దీన్ని చేసే ప్రాసెస్ చూపిస్తానండి, ఎలా చేయాలన్నది. ఫస్ట్ నేను గోధుమ పిండి తీసుకున్నానండి. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకుంటాం. చూస్తున్నారు కదండి, టేస్ట్కి సరిపడా సాల్ట్ యూజ్ చేస్తున్నాను. తక్కువ తింటే మీరు తక్కువ వేసుకోండి. నేనైతే కొంచెం సమానంగా వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాం. మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నానండి. చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేయండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోండి. ఒకసారి వాటర్ పోయకుండా కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదండి, అలాగని మరి పలుచగా ఉండకూడదు. మనం చపాతీకి ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అలానే ఈ పిండి మనం కలుపుకోవాలండి. ఒకసారి పిండి కలిపిన తర్వాత మీకు చూపిస్తాను. చూసారు కదండి, పిండి అంతా నేను ఇలా మంచిగా స్మూత్గా వచ్చేలా కలుపుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటామండి. ఆయిల్ వేసుకుంటే చపాతీ స్మూత్గా ఉంటాయి, మెత్తగా మంచిగా వస్తాయి అన్నమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాం. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి, పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దలు కూడా తినవచ్చు. మంచి టేస్టీ ఉంటుందండి. ఆలు క్యారెట్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఆలు క్యారెట్ కాంబినేషన్ అంటే ఇంక చెప్పనవసరం లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా పిండిని కొంచెం గట్టిగా ఒత్తుకోండి. చూసారు కదండి, ఇలా మంచిగా ఇలా ఒత్తుకోండి. పిండి అంతా మనం కలిపేదాన్ని బట్టి అండి చపాతీ అనేది మనకి స్మూత్గా వస్తుంది. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఉండాలి. పిండిని ఏలుతో స్ప్రెడ్ చేస్తే మనకి స్మూత్గా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేద్దామండి, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన క్యారెట్ అండి, క్యారెట్ నాకు కట్ చేసి పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో. మీరు క్యారెట్ పలంగా కూడా చేసుకోవచ్చు. నేను రెడీగా ఉన్నాయి అనేసి మీకు ఇలా చూపించేస్తున్నాను. క్యారెట్ చూసారు కదా, నేను జ్యూస్ చేసుకోవడానికి, క్యారెట్ జ్యూస్ చేయడానికి ఒకసారి తెచ్చుకుని నేను ఇలా కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. అందుకనేసి నేను అవే తీసి మీకు చూపిస్తున్నాను, వేరే తీయడం ఎందుకనేసి. ఇప్పుడు చూసారు కదండి, మనం క్యారెట్ చెప్పుకునేది క్యారెట్ ఉన్నాయి కదండి, దీన్ని ఫిల్ చేద్దాం. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం క్యారెట్ అంతా ఇలా ఫిల్ చేసుకో. చూస్తున్నారు కదండి, నేను క్యారెట్ని ఎలా చేస్తున్నాను. మనం ఇలా కూడా క్యారెట్ ఫ్రై చేసుకోవచ్చండి తినడానికి. ఇలా అయితే చాలా బాగుంటుంది. నేను తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను కాబట్టి ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నాను. మీరు ఎక్కువ చేసుకునేలా ఉంటే బాయిల్ చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా క్యారెట్. ఇప్పుడు బంగాళదుంపలు ఉన్నాయి కదండి, ఇవి చెక్కేద్దాం. చూస్తున్నారు కదండి, ఇలా నేను చెక్కిన తర్వాత మీకు చూపిస్తాను. చూసారు కదండి, నేను ఆలు కూడా శుభ్రంగా చెక్కేసుకున్నాను. 2 ఆలు తీసుకున్నానండి. మీరు ఎక్కువ చేసేలా ఉంటే ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా ఫిల్ చేసేద్దాం. చూస్తున్నారు కదా, మన క్యారెట్ ఎందులో అయితే చేసుకున్నామో అందులోనే మన ఆలు కూడా ఫిల్ చేసేద్దాం.
మీకు మొత్తం ఒకసారి ఫీల్ చేసిన తర్వాత చూపిస్తాను. చూసారు కదండి, నేను ఆలు కూడా ఇలా మంచిగా చేసేసుకున్నాను, క్యారెట్ చేసినట్టే. ఇప్పుడు ఈ ప్రాసెస్ని కలుపుతాం. చూసారు కదండి, ఇది ఆలు వేసేస్తున్నాను. ఇప్పుడు క్యారెట్ చూస్తున్నారు కదా, క్యారెట్ కూడా వేసేస్తున్నాను. ఇందులోనే కొంచెం కొత్తిమీర, ఇందులోనే కొంచెం ఆనియన్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడగా సాల్ట్, మనం తినేదాన్ని బట్టి సాల్ట్ వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ వేసుకోండి. ఇప్పుడు గరం మసాలా కూడా మీ ఇష్టం. కొంచెం మంది ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. పసుపు. ఇప్పుడు ఇదంతా మొత్తం ఒకసారి అంతా కలిపేసుకుందాం మంచిగా. ఈ చపాతీ రోల్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన ఈ ప్రాసెస్ ప్రతి ఒక్కరూ ట్రై చేసి తిని ఎలా ఉందో మన కామెంట్లో కామెంట్ చేయండి. చాలామంది అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారండి, లైక్ చేస్తున్నారు మంచిగా. చూసారు కదండి, నేను ఇప్పుడు కలిపేసుకున్నాను, ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద కళాయి పెట్టుకుని కుక్ చేయాలి ఒక 10 నిమిషాలు, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు చపాతీని రోల్ చేసుకున్నామండి. చపాతీ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ చేసుకుని ఇందాక నేను కర్రీ చూపించాను అండి, కర్రీ నాకు వీడియోలో చూపించడానికి అవ్వలేదండి. నేను పార్ట్ 2 వీడియోలో కర్రీతో మీకు రోల్స్ ఎలా చేయాలన్నది చూపిస్తానండి. నేనైతే నాకు ఇప్పుడు ఈ వీడియోలో స్కిప్ అయిపోయిందండి, నాకు చూపించడానికి అవ్వలేదు. చూస్తున్నారు కదా, చపాతీ ఎప్పుడు కూడా ఇలా చేయాలండి, మంచిగా స్ప్రెడ్ చేసేద్దాం. ఎప్పుడు చపాతీ కూడా మధ్యలో చేయకూడదండి, సుత్తలు ఉంటాయి కదా, ఈ సైడ్లే చేయాలి, లేదంటే లావుగా మందంగా వచ్చేస్తుందండి చపాతీ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నా వీడియోస్ అనేవి మీకు వస్తాయండి. చపాతీ మాత్రం కొంచెం పెద్దగానే చేయాలండి, మరి చిన్నగా చేయకూడదు. చూసారు కదండి చపాతీ ఎంత మంచిగా వచ్చిందో. సెకండ్ చపాతీ కూడా చేసేసుకుందాము. చూస్తున్నారు కదండి, ఇలా కొంచెం పొడిపిండి వేసుకుందాం, పొడిపిండి అండి. సెకండ్ కూడా చేసేసుకుందాం ఇలా మంచిగా. ఇలా అంటే మీకు చపాతీ రౌండ్ అన్నది వస్తుందండి, అందుకే మీకు వీడియోలో చూపిస్తున్నాను. చూస్తున్నారు కదండి, నేను రెండో చపాతీ కూడా చేసేసుకున్నానండి. మిగతా ప్రాసెస్ అంతా సెకండ్ వీడియోలో చూపిస్తానండి. పార్ట్ 2 వీడియోలో చూడండి, నాకు ఈ వీడియోలో చేయడానికి అవ్వట్లేదు. పార్ట్ 2 వీడియోలో మిగతా ప్రాసెస్ చూడండి.